అందరికీ నమస్కారం అండి. చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి పండగకి వచ్చామని చెప్పాం కదండి. సో సంక్రాంతి రోజైతే ఇలా ముగ్గులతో స్టార్ట్ చేసేసాము వీడియోని. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ పండుగను మకర సంక్రాంతి అని కూడా అంటూ ఉంటారు. బయట అయితే చూడండి మా అక్క వాళ్ళ ఇంటి ముందు నేచర్ ఎంత బాగుందో. చెట్లు అయితే మా అక్క చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సొంత బిడ్డల్లాగా వాటన్నిటిని కాపాడుకుంటూ ఉంటుంది. అన్ని పూల చెట్లు, మన కాయగూరల చెట్లు, కొన్ని పండ్ల చెట్లు కూడా పెట్టుకుందండి. ఇక్కడ కూడా ముగ్గులనైతే నేను వదలలేకపోయాను. మా అక్కకు అంత పెద్దగా ముగ్గులు రావని చెప్పేసి చెప్తే నేను వేస్తానులే, నువ్వు టెన్షన్ పడకని చెప్పేసి నేనే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసి అల్టిమేట్గా ముగ్గునైతే పూర్తి చేసేసానండి. ఎన్ని ఇలాంటి ముగ్గులు వేసుకున్నా కానీ ఎక్కడో వెల్తిగా అనిపిస్తుంది కదా. సో ధనుర్మాసంలో గీతల ముగ్గులతోటి స్పెషల్గా అనిపిస్తుంది మన వాకిలి మొత్తం కూడా. మధ్యలో ఒక కైట్ని వేసాను చూడండి, బంటు దాంతో ఆడుకుంటానని చెప్పేసి ఎలా యాక్షన్ చేస్తున్నాడో. ఇలా అయితే ముగ్గులు కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయితే టైం పట్టింది. చిన్న ముగ్గు అయినా కానీ రంగులు అద్దడం అంటే చాలా కష్టం కదా. సో ఒక్కదాన్నే వేసినందుకు కొంచెం టైం పట్టింది. మధ్యలో ఇలా సంక్రాంతి శుభాకాంక్షలను కూడా రాసుకున్నాము. ఇక మా ముగ్గులు బాగున్నాయని చెప్పేసి పక్కకున్న ఆంటీ కూడా వచ్చి చూసి చెప్తుంది. ఈ చెట్లను చూస్తూ ఇలానే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఎంతో బాగా అనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు ఒక విషయం గమనించవచ్చు, ఏంటంటే ఈ కాలంలో కూడా చెట్టుకైతే సీతాఫలాలు కాస్తున్నాయండి. అప్పటి నుంచి బంటు అమ్మ నాకు ఆ పండు కోసివ్వవా అని అడుగుతుంటే అవి ఇంకా పండలేదు నాన్న అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎంత బాగా అనిపిస్తున్నాయో పండ్లు అయితే చూడడానికి. మా అక్క వాళ్ళ కాలనీలో నేను వేసిన ముగ్గుల కంటే కూడా మిగతా వాళ్ళందరూ చాలా బాగా వేశారండి. పూరి ఆరాధ్య అయితే ఒకసారి వెళ్ళి చూసి అమ్మ చాలా బాగున్నాయి, వీడియో అందరికీ చూద్దామని చెప్పేసి అంటే మీ అందరి కోసం ఆ వీడియోని కూడా తీసుకున్నాం మేము. చూసేయండి. అన్నిటికంటే స్పెషల్గా ఈ ముగ్గు అనిపించిందండి. అమ్మవారి రూపంలో సంక్రాంతికి సంబంధించినటువంటి అన్ని థీమ్స్ కలిపి వేశారు. ఎంతైనా ఆడవాళ్ళు గ్రేట్ కదండి. ఇంత మంచిగా రంగులు వేయడం, అందులో కలర్లు నింపడం, వాళ్ళ కష్టం అంతా ఇక్కడే తెలిసిపోతుంది చూడండి. ఇక ఇవన్నీ ముగ్గులు చూసిన తర్వాత అయితే టీ తాగుదామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాము. మేము టీ పెట్టుకుందాం అనేసరికి మా ఆరాధ్య మాకు అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చేసింది. ఫస్ట్ టైం పొయ్యి వెలిగించడం కూడా రాదు, టీ అయితే పెట్టింది మా అందరి కోసం. ఇక తనైతే టీ పోస్తానంటే వద్దని చెప్పేసి మా అక్క తీసుకొని మా అక్కే పోస్తుంది. అందరం కలిసి కూర్చొని టీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మీకు వీళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. మా అక్క, పూరి పాప, ఆరాధ్య, మణి, ఇంకా బంటు అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఇక మేమైతే టీ తాగేసాము. అప్పటికే పూజ కూడా అయిపోయింది ఇంట్లో. అక్క వాళ్ళు పూజ కూడా చేసేసుకున్నారండి. ఇక నెక్స్ట్ అయితే 1 o'clock అయిపోతుందని చెప్పేసి లంచ్ కోసం అయితే మా అక్క మా అందరి కోసం లంచ్ ప్రిపేర్ చేసింది. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా పప్పు వేసి కిచడి అన్నం వండింది. అందులోకి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ, సంక్రాంతి స్పెషల్ కలగూర కూడా చేసిందండి. అందరం కూర్చొని తిన్నాము. మా బావ అయితే హెల్ప్ చేయమంటే ఎల్లిపాయలన్నీ కూడా క్లీన్ చేసి ఇచ్చాడు. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అయితే అందరూ వెయిట్ చేస్తున్నటువంటి గాలిపటాలు, అదే అండి గాలిపటాలు ఎగిరేస్తున్నారు. మా వారైతే వీళ్ళందరినీ చూస్తూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నాడు. పిల్లలందరూ ఎంతో హ్యాపీగా గాలిపటాలు ఎగిరేసుకుంటున్నారు. బంటు అయితే చాలా ట్రై చేస్తున్నాడు గాలిపటం ఎగిరేయాలని చెప్పేసి. ఇక వీళ్ళు కూడా వానికి హెల్ప్ చేస్తున్నారండి. ఈవినింగ్ టైం అయిపోయిందని చెప్పేసి కిందికైతే వచ్చేసాము. మా హస్బెండ్కి టీ కావాలంటే ఆయనకు టీ కూడా పెట్టించేసాను. ఆయన తాగేసి మళ్ళీ నేను తర్వాత వస్తాను సాయంత్రం అని చెప్పేసి అయితే మళ్ళీ మా షాప్కి అయితే వెళ్ళిపోయారండి. ఆయన కొంచెం బిజీగా ఉండే ఈరోజు. మళ్ళీ మా పిల్లలందరూ అయితే పైన అయితే ఆడుకుంటున్నారని చెప్పేసి పైకి వచ్చి చూస్తే మా బావగారు కూడా వాళ్ళందరిలో కలిసిపోయి గాలిపటాలు ఎగిరేస్తున్నాడు చూడండి. గాలిపటాలు కూడా మన విజయానికి ప్రతీకగా నిలవాలని చెప్పేసి ఎగరవేస్తూ ఉంటారంట. పూరి అయితే మొత్తం టెర్రస్ పైన కైట్స్ ఎగిరేస్తుంటే మనీ ఏమో కింద బిల్డింగ్ పైన ఎగిరేస్తున్నాడు. ఇక నెక్స్ట్ అయితే 2వ రోజు వంటకం మేము మురుకులు అయితే చేస్తున్నామండి, పిండి వంటకం. అవి లేకుంటే ఎలా చెప్పండి, పండగ అంటే అవే కదా. బియ్యం పిండిలోకి మినప్పప్పు, సాబుదానా వేసి పిండి అయితే పెట్టించేసామండి ఆల్రెడీ. స్టవ్ కూడా వెలిగించి రెడీగా పెట్టుకున్నాము. ఈ బియ్యం పిండిలోకి కొన్ని నువ్వులు, పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత
తగినంత కారం కూడా వేసుకుంటున్నాము. మా అక్క ఇలా డైరెక్ట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తా అంటే వద్దని చెప్పి నేనైతే ఒక మిక్సీ గిన్నెలో ఇంతకుముందు మేము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అందులోకే ఆ ముద్దను తీసుకొని ఇలా వాటర్లో కలిపి వేస్తే మనకు మురుకులు వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉండదని చెప్పేసి అలా చూపించాను. నేను ఇప్పుడు అలానే చేస్తాను. ఇక పైనుంచి అయితే హాట్ ఆయిల్, వేడి నూనెను కూడా వేసి అన్నీ కలగలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దను నేను ఇలా రెడీ చేస్తుంటే మా అక్కకు నేను ఇచ్చేస్తున్నాను. తనైతే పెద్ద ముద్దలు అయితే అన్నీ పెడుతుందండి. ఈ విధంగా పిండిని మొత్తం సిద్ధం చేసుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలి. మొత్తం పిండిని అంతా ఎన్ని కిలోల పిండిని పట్టించుకుంటే అన్ని కిలోల పిండిని ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలి. నూనె కూడా వేడెక్కిపోయిందండి. మా అమ్మ అయితే నాకు చిన్నగా ఉన్నప్పుడు చెప్పిందండి, నూనె వేడి కాగానే పలకా బల్పం ఈ విధంగా వేసి పొయ్యి పక్కన పెట్టేయాలని చెప్పేసి. సో నాకు కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏ పిండి వంటకం చేసినాక నేను ఇలాగనే వేస్తానండి. ఎంతమందికి తెలిసి ఇలా వేయడం కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే మురుకులను అయితే మేము వత్తేస్తున్నాము. చూడండి, ఇలా ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ వాటిని ఎర్రగా అయ్యేంతవరకు కాల్చుకుంటే మన మురుకులు రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి మురుకులు చేసుకోవడం అయితే. మా సగం మురుకులు అయిపోయేసరికి సాయంత్రం 5 అయిపోయింది. అప్పటికే పిల్లలు హడావిడి చేసేస్తున్నారు టేస్ట్ చేస్తామని చెప్పేసి. వాళ్ళ కోసం అయితే ఛాయ్ కూడా పెట్టించేసాము. ఎంతమందికి ఇష్టం ఉండదండి తెలంగాణ స్టైల్ ఛాయ్ మురుకులు తినాలని చెప్పేసి. వీళ్ళందరూ కూడా వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగ మనందరి జీవితాల్లో సూర్యభగవానుని యొక్క ఆశీస్సులతో సిరి సంపదలు, విజయాన్ని అందించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.